వీరగోష్ఠి ప్రియా వీర నైష్పర్మ్య నాదరూపిణి విజ్ఞాన కలనా కల్యా విదగ్ధ బైంధవాసన. వివరణ: వీరగోష్ఠి ప్రియాయే నమః. వీరుల సభ ఇష్టముగా గల తల్లి. వీరులు అనగా వామాచారులు. వీరాయే నమః. భర్త పుత్రులు గల స్త్రీ వీరురాలు. ఓరుగల్లు నగరంలో ఏకవీర అను దేవీ స్వరూపిణి అమ్మ. నైష్కర్మ్యాయే నమః. కర్మ సంబంధములు లేని తల్లి. పుణ్య పాప కర్మలు రెండును తల్లికి లేవు. నాదరూపిణ్యే నమః. కేవల నాద స్వరూపురాలు తల్లి. నకారం ప్రాణనామానం దకారం మనలం విదుహు. అనగా నకారము ప్రాణవాయువు, దకారము అగ్ని. అగ్ని చేత ప్రేరేపించబడిన ప్రాణవాయువు నుండి నాదం పుడుతుంది. ఇది ప్రణవము కంటే అనగా ఓంకారం కంటే ముందు పుట్టినది. అందువలన ప్రణవ శిరస్సునందు ఉండునది. ఇది అమ్మ స్వరూపము. విజ్ఞాన కలనాయే నమః. బ్రహ్మ సాక్షాత్కారము గల తల్లి. అనగా ఆత్మ సాక్షాత్కారమే స్వరూపముగా కలది. చతుర్దశ విద్యలను తెలిసినది. ఆత్మతత్వమును తెలుసుకొనుటే విజ్ఞానము. కల్యాయే నమః. కళలయందు నేర్పుగల తల్లి. కల్యా పదమునకు ప్రాతఃకాలము అని అర్థము. అందువలన ప్రాతఃకాల స్వరూపురాలు అమ్మ. విదగ్ధాయే నమః. మంచి నేర్పుగలది, చాతుర్య స్వభావం గలది తల్లి. బైందవాసనాయే నమః. బిందువునకు సంబంధించినది బైందవము. బైందవము ఆసనముగా కలది బైందవాసన. స్వచ్ఛంద తంత్రమందు భ్రూమధ్య బిందువునందలి శక్తి హాకిని. ఆ మండల భాగమునకు మీద వర్తులమై బిందు రూపము కలది. బిందువుతో కూడిన హకారము అనగా హం అనునది బ్రహ్మ. ఒక్క సకారమే విసర్గతో కూడి హరిహరులను ఇద్దరినీ తెలుపుతుంది. అందువలన హంసః అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. త్రయములన్నీయు బిందువులుగానే చెప్పబడినవి. కనుకనే అమ్మకు త్రిపుర అను నామము కలిగినది.